నినివే ప్రజలు పాడైపోతున్నారు. నాకు కోపం వచ్చేస్తుంది. ఉగ్రతకు వాళ్ళు గురవ్వకుండా నువ్వు త్వరగా వెళ్ళి వారిని మార్చయ్యా. 40 రోజుల్లో పెద్ద ప్రళయాన్ని రప్పించటం కానీ ఆ ఊరు నాశనం చేసేస్తానని చెప్పయ్యా అనంటే, నేను వెళ్ళను, నా మాట వినరాళ్ళు, నాకు తెలుసు, నేను మాత్రం వెళ్ళనంటే వెళ్ళని తర్షీషు వెళ్ళేవాడు ఎక్కేసేస్తాడు. దేవుడు కోపం వచ్చింది. కోపం వచ్చి ఉపద్రవాన్ని రప్పిస్తాడు యోనా గారి మీదకి. ఏంటా ఉపద్రవం? చేప కడుపు. 3 రోజులు అన్నం తినకుండా ఆ యొక్క అనీజీ, మరి చేప కడుపులో ఎన్ని ఉంటాయి? ముళ్ళు, దాని పొట్ట, పేగులు, ఎంత అసౌకర్యం, ఎంత వాసన. ఆ దాంట్లో ఆయన కళ్ళు తెరవకుండా 3 రోజులు మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. ఆ ఉపద్రవము నా మీదకి రాగా ఏం చేశాడు ఆయన? భయపడ్డా? కృంగిపోయాడా? నేను